మిత్రులందరికీ స్వాగతం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. నిమ్మ, గజనిమ్మ. ఈ నిమ్మ ఇది గజనిమ్మ అండి. ఈ గజనిమ్మ నుంచి షార్ట్స్ మీ ఇంత ముందు పెట్టాను, మీరు చూసే ఉంటారు. అయితే గజనిమ్మ చాలామంది తెలుసు, ఇలా టెర్రస్ గార్డెన్ వేసుకున్న వాళ్ళకందరికి ఈ రకంగా ఉంటాయన్నమాట. అప్పుడు వీడియో తీసినప్పుడు షార్ట్స్లో నేను చెప్పానన్నమాట, ఈ కాయలు పండిన తర్వాత ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తానని చెప్పాను. ఎందుకని అప్పట్లో నేను చూసినప్పుడు చిన్నగాను పెద్దగాను ఉన్నాయి కాయలు, రకరకాల వెరైటీ, చిన్నగాను కిందగాను ఉన్నవి. పండలేదు. పండిన తర్వాత హార్వెస్ట్ చేయటం ముందు నాకు అనిపించిన ఒకసారి వీడియో చేసి చూపిద్దాం అని చెప్పి అనిపిస్తున్నాను. ఈ మధ్య ఈలోపు మీరు ఈ డిఫరెన్స్ ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది. ఈ డిఫరెన్స్ ఏమిటంటే నార్మల్ నిమ్మ కంటే డబుల్ సైజులో ఉంటుంది. అంతేకాదండి, రసం కూడా జ్యూస్ కూడా డబుల్ వస్తుంది. ఈ కాయలు కూడా ఎక్కువగా డబల్గా వస్తున్నాయి. చూశారు మీరు, జంటగా వస్తున్నాయి కాయలు. పండిన తర్వాత ఈ రకంగా ఉంది. చూడటానికి చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంది. దీని రసం కూడా చాలా బాగుంటుంది. అంతేకాదండి, విటమిన్ సి నిమ్మకాయలు ఎక్కువ ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు కదా, ఇందులో మనకు కావాల్సినటువంటి విటమిన్ సి దొరుకుతుంది. జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని నర్సరీలో కానీ ఎక్కడైనా తెచ్చుకుని మన తోటలో కనుక వేసుకున్నట్టయితే పెంచుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా ఈజీగా పెరుగుతుంది, ఎక్కువ పోషక శ్రద్ధ చూపించిపోయినా కానీ. అయితే నర్సరీలో కొన్నప్పుడు మనం డిఫరెన్షియేట్ ఎలా చేయాలి, మామూలు నిమ్మ కాదనేది. దాని కాయ ఉంటే సరే, లేదనుకుంటే ఇలా ఆకు పట్టుకొని చూస్తే ఆకు సైజు కూడా మామూలు నిమ్మ కంటే పెద్దగా ఉంటుంది. గజనిమ్మ ఆకు కాయ ఎలాగ పెద్దగా, ఆకు కూడా అలా పెద్దగా ఉంటుంది. అంతే కదా, ఒకవేళ పిందెలు కానీ కాయలు కానీ ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి కూడా మనం అంచనా వేయచ్చు. ఓహో, వాళ్ళు చెప్పింది, నర్సరీ వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి మనం తీసుకుని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది పెంచుకోవటం వల్ల. లేదా ఈ ఆకులు మనకి చూసి కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓహో, ఇది పెద్దగా చాలా ఉంది కాబట్టి మనది కరెక్ట్ అని చెప్పి అనుకుని మనం తెలుసుకొని మనం పెంచుకోవచ్చు. అయితే ఇందుట్లో చెప్పాల్సింది ఏమిటంటే, మనం నిమ్మని గజనిమ్మని పోలిస్తే ఏదైనా మంచిది. గజనిమ్మలు ఏంటి, ఒక్క కాయతో వచ్చే 2-3 కాయలతో సరిపోయిన జ్యూస్ వస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది, చూడటానికి చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గార్డెన్లో వేసుకుని పెంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను నేను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. దీనికి నిమ్మకాయ ఎలా ఉంది, దీని ఆకు గురించి డిఫరెన్షియేట్ ఉంది, దీని కంపోస్ట్ ఎలా ఉంది వేసింది, ఈ కాయలు చిన్న కాయలు ఎలా ఉన్నాయి, మధ్య రకంగా పెరిగినట్టు కాయలు ఎలా ఉన్నాయి, దీని ఆకు ఎలా ఉంది, పండిన తర్వాత పండు చూడటానికి ఎలా ఉంది, ఎంత బాగుంది, ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కామెంట్స్ రూపంలో మీ యొక్క కామెంట్స్, సలహాలు ఇవ్వండి. సరేనండి, ఉంటాం మరి. చూస్తూ ఉండండి గజనిమ్మ పండు. సరేనండి.